From 8th class. Today's my project name is organic farming. Organic farming is a sustainable environment system, and organic farming is a cohabitat synthetic fertilizers and pesticide fertilizers, and instead focusing its soil biological balance. Soil fertility is less because we are using chemical fertilizers for farming. We didn't use chemical fertilizers for farming. We can use chemical fertilizers for farming. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల చాలా హానికరంగా ఉంది. అది వేయడం వల్ల ఎర్త్వామ్స్ అనేవి ఫార్మర్స్ అనేవి ఎర్త్వామ్స్ ఫ్రెండ్స్ అవి కూడా చనిపోతున్నాయి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల. కాబట్టి మనం అనేది ఆర్గానిక్ గా మన ఇంటిలోనే మనకి ఆర్గానిక్ అంటే ఫార్మర్స్ అనేది పౌడర్ అనేది దొరుకుతుంది. దాన్ని సాయిల్ కాంపోస్టింగ్ లేక్ వేసి అంటే భూమిలోకి వేసి సారవంతంగా చేయొచ్చు. అలాగే పేడ మరియు మన్ను కలిపితే కొంచెం ఫర్టిలిటీ అనేది అందుతుంది. అలాగే వెజిటేబుల్ పీల్ ఎర్త్వామ్ ఆయిల్ అంటే ఎర్త్వామ్ అనేది కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల ఈ ఎర్త్వామ్ అనేది చనిపోతుంది. కాబట్టి భూమిలో ఉండే సారవంతం అంతా వెళ్ళిపోతుంది. అది చిన్న చిన్న మొక్కలకి ఎగ్షెల్ అంటే మనం కోడిగుడ్డు తింటాం. ఆ ఎగ్షెల్ అనేది పడే కన్నా చిన్న చిన్న మొక్కలు వేయడం వల్ల అవన్నీ ప్లాంట్ అనేది ఎక్కువగా గ్రో అవుతుంది. అలాగే మనం ఫ్రూట్స్ తింటున్నాం అంటే ఫ్రూట్స్ పీల్స్ అంటే దానిపైన ఉన్న తొక్క అనేది తీసేసి పక్కకు వేసేయడం వల్ల కన్నా చెట్లకి ఏమన్నా మొక్కలకి వేయడం వల్ల అవి సారవంతంగా పెరిగి ఇంకా మనకి ఎగస్ట్రా ఇవ్వగలవు. అలాగే ఆకులు ఈ ఆకులు అనేటివి కూడా అంతే ఎండిపోయి పడిపోయి ఉంటాయి. దీనిలోని మనము భూమిలోకి వేయడం వల్ల చెట్లు అనేది సారవంతంగా అయ్యి అవి మరింత మనకి ఇంకా ఫర్టిలిటీ ఇచ్చి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లేవర్స్ అన్నీ ఇస్తారు. అలాగే ఫ్లేవర్స్ ఇవి వాడేసి పక్కన పడేస్తుంది. అదే పక్కన పడేయడం వల్ల డస్ట్బిన్స్ లేక వేయడం వల్ల కాకుండా మనం ఒక గుంత తవ్వి సాయిల్లో కూర్చోడం వల్ల దీనివల్ల కూడా మనకి ఫర్టిలిటీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు నవేడేస్ మనం వాడుతున్న ఇక్కడ చాలా మంది ఫార్మర్స్ ఉన్నారు, కానీ ఒక్క ఫార్మర్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయడం లేదు. అందరూ కెమికల్ ఫర్టిలైజర్సే వాడుతున్నారు. కాబట్టి మేము బయట ప్రపంచంలో ఎవరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం లేదు. వాళ్ళు చేయలేదు మేము చేయము అనుకోకూడదు. మనం ఎందుకు చేయము అని స్టార్ట్ చేసి మన దగ్గర ఉండే ఫార్మింగ్ వల్ల అవన్నీ మనం యూజ్ చేసి సాయిల్ ఫర్టిలిటీ అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం న్యాచురల్గా పండిద్దాం. కొనరా ఓకే, కానీ ట్రై చేయాలి కదా. మనం ట్రై చేయకనే కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి వాడేసి సాయిల్ అంతా నాశనం చేసేస్తే మన ఫ్యూచర్కి ఏమి ఇచ్చినట్టు? ఎవరు ఏమి ఇవ్వలేడం లేదు కదా. అందరూ కెమికల్ ఫర్టిలైజర్సే వాడేస్తున్నారు. ఇక్కడ చాలా మంది అనే వాళ్ళు పేరెంట్స్ ఫార్మర్స్ అన్నారు, కానీ ఒక్క ఫార్మర్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం లేదు. అర్థమైందా మీకు? బ్రహ్మణి వేరే స్టేట్ ఇప్పుడు ఇండియాలో అనేది సిక్కిం అనేది ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ పండిస్తుంది. ఎందుకు సిక్కిమే ఒకటే ఆర్గానిక్ ఫార్మింగ్ పండిస్తుంది? వాళ్ళు ఆర్గానిక్ గా ఉన్నారు. అలాగే వాళ్ళ ఇయర్స్ అనేటివి కూడా ఎక్కువ ఉన్నాయి. వెనకాల మనకి ఇయర్స్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ పండించడం వల్ల వాళ్ళు 100 years వరకు బతికినారు. ఇప్పుడు మన కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని వాడడం వల్ల 70-50 years కి మనకి లంగ్ క్యాన్సర్ ఆస్మా అలాగా వచ్చి మనం చనిపోతున్నాం. ఎందుకంటే మనం కెమికల్ ఫర్టిలైజర్స్ వాడినాము. అలాగే మనకి భూమి అనే సారవంతంగా లేదు. కెమికల్స్ అన్ని వాడడం వల్ల మనలో ఉన్న ఆర్గన్స్ అనేవి క్షీణించిపోయినాయి. కాబట్టి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. ఎందుకు సిక్కిం ఒకటి మనకి ఇండియాలోనే బెస్ట్ ఆర్గానిక్ తీసుకున్నారంటే వాళ్ళంతా ఆర్గానిక్ అనేది వాడినారు. మనం మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో బిరిక్కనే చనిపోతున్నారు. కాబట్టి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి సారవంతంగా తయారు చేయాల. మనం ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కానీ పురుగులు పడతానే మనకి వెంటనే వెళ్ళి షాప్లోకి వెళ్ళి ఆయిల్స్ కొనుక్కొని కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది కొని తెచ్చేస్తున్నారు. అదే ఈ నీమ్ అనే చెట్లు పెంచి ఆ నీమ్ ఆయిల్ అనేది దాన్ని బాగా నూనె స్ప్రే చేస్తే ఒక్కరైనా టెస్ట్ చేసినారు ఇక్కడ ఎవరైనా? కాబట్టి మనం టెస్ట్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇంకా ఫ్యూచర్లో మనం పండించాల్సిందే ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే అమ్మా, క్లాస్ కాన్సెప్ట్ పాప యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైందా?
ఎక్కువ శాతము మనము చూడండి, ఫస్ట్ వచ్చేసి కౌ, మనము ఇంటి ముందర 100% ఇంట్లో కుక్కను మాత్రం పెంచుతాం, అవునా? సో నవ్వే డేస్లో ఆల్మోస్ట్ చూడండి మన పల్లెటూరులో కూడా పాకిపోయింది ఇది. సిటీ కల్చర్లో ఎలా అంటే సిటీ వాళ్ళు బతుకుతున్నారు, కుక్కను పెట్టుకొని ఆ ఏదో జాయింగ్ తీసుకెళ్ళడము, వాకింగ్ తీసుకెళ్ళడము, అది ఏదో పెద్ద ప్రిస్టేజ్ లాగా ఫీల్ అవుతున్నారు. అంటే వేలకు వేలు పెట్టేసి ఆ కుక్క మీద దాదాపుగా ఒక 50,000 రూపాయలు కూడా పెట్టి పర్చేజ్ చేయగలిగే క్యాపబిలిటీ ప్రజెంట్ డేస్లో చూస్తున్నాం. సో అంటే ఎక్కువ శాతం చూడండి కుక్క అనేది ఏం చేయగలుగుతుంది, నెక్స్ట్ మనకు కౌస్ అనేది ఏం చేయగలుగుతున్నాయి. మనకు కౌ ఇంటి ముందర ఉందంటే, ఆవులు అనేది ఇంటి ముందర ఉన్నాయంటే మన యొక్క రైతాంగానికి మొత్తానికి ఒక అర్థం తెచ్చేదే ఈ పాడి పశువులు. ఈ పాడి పశువులు నశించకపోవడం ఈ రోజుల్లో చాలా వరకు గమనిస్తున్నాం. సో ఎక్కువ శాతం చూడండి మన చిన్న చిన్న గ్రామాల్లో తప్ప ఆల్మోస్ట్ అన్నీ కూడా కౌలు గేదెలు కానీ పెంచడం అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల ఉపయోగాలన్నీ నష్టం ఏదైతే లేదు 100%. సో దానివల్ల నుంచి మనకు పాలిస్తుంది, పేడేస్తుంది, కనీసం వాటి యూరిన్ కూడా అవసరమే మనకు, అవునా? దానికి వేస్ట్ అనే దానికే లేదు చూడండి. దానికి లాస్ట్ యూరిన్ పోసినా కూడా యూరిన్ కూడా మనం యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం, అది కూడా మనకు ఉపయోగపడుతుంది. సో దానితోనే చాలా వరకు మెడిసిన్స్ తయారవుతున్నాయి. సో వాటి గంజు వల్ల మెడిసిన్స్ తయారవుతున్నాయి. పేడ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పేడ నుంచి మెడిసిన్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. మన యొక్క పంట పొలాలకు ఉపయోగపడుతుంది. సో మన యొక్క పొలాన్ని సారవంతంగా మార్చడం కోసం ఈ పేడ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ కాలంలో మనం ఏం చేస్తున్నామంటే గొర్రె పెంట తెచ్చుకోవడానికి వేలకు వేలు తగలేసి దాన్ని మనము తెచ్చుకొని మన పంట పొలాలకు యూటిలైజ్ చేసుకుంటున్నాం. అదే మనము ఇంటి ముందర దాన్ని దిబ్బల్లాగా తయారు చేసి ఎక్కువ శాతం స్టోర్ చేసుకొని మన పంట పొలాలకు ఉపయోగించుకుంటే, సో ఈ విధంగా ఈ డేస్ అనేది మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. సో డెఫినెట్గా మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది జరగాలి 100%. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. మన యొక్క పూర్వీకులు చూడండి 100 డేస్ అంటే 100 రోజులు బతికే వాళ్ళు. 100 రోజులు ఇప్పుడు ఎవరైనా బతుకుతున్నారా? సరే 100 ఇయర్స్. సో బతుకుతున్నారండి? బతుకుతున్నారా? 100 సంవత్సరాలు ఎవరైనా బతుకుతున్నారా? ఇంపాసిబుల్. సో ఎక్కువ మనకు అంటే మా యొక్క పేరెంట్స్ అయితే ఒక 80 వరకు ఓకే సర్వైవ్ కాలుగుతున్నారు. నెక్స్ట్ మా కాలానికి వచ్చేసరికి మేమేమవుతామంటే ఒక 60-70 ఏళ్ళకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మేము మంచాన పడిపోవాల్సిందే. అలాంటి కాలం అనేది వచ్చేస్తుంది. అందుకోసమే మనము ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయాలి. మనకు కెమికల్స్ ద్వారా ఫర్టిలైజేషన్ జరగకూడదు. భూమి యొక్క సారవంతం తగ్గిపోతుంది. మనం కెమికల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే భూమి సారవంతం తగ్గిపోయిందంటే నెక్స్ట్ పొలానికి దానికి హై రేంజ్లో మనం కెమికల్స్ వాడితేనే అది సారవంతంగా మారుతుంది, లేదంటే లేదు. సో ఈజీగా మన యొక్క భూమిని మనమే సారవంతం తగ్గించేస్తున్నాం కెమికల్స్ వాడి. సో మన బాడీకి కూడా చూడండి, ఒకసారి మనము ట్యాబ్లెట్ అనేది అంటే జ్వరం వచ్చింది, జ్వరం వస్తేనే ట్యాబ్లెట్ వేసుకుంటాం. సో ట్యాబ్లెట్తో చిన్న పారాసిటమాల్ ట్యాబ్లెట్తో వేసుకున్న తర్వాత ఆ పారాసిటమాల్తో వెళ్ళిపోతే ఓకే. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. డాక్టర్ దగ్గర ఏం చేస్తాడు, ఆయన 5 డోసులు ఏదైనా తెలిసిన వ్యక్తి అయితే ఓకే ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం వచ్చేసి హాఫ్ నాలెడ్జ్తోనే మనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ వల్ల ఎంత లాస్ అవుతున్నాం అనేది కూడా మీకు అర్థం కాదు. సో ఎక్కువ శాతం ఆల్మోస్ట్ చూడండి మనకు జ్వరం వచ్చిందంటే సూది గుచ్చడం, సూది గుచ్చితే ఏమవుతుందండి మన యొక్క బాడీలో ఇది ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే దానికంటే బెటర్ మళ్ళీ జ్వరం వచ్చింది అనుకోండి అదే మందులు వాడితే తగ్గదు. దానికంటే బెటర్గా మనం డ్రగ్స్ యూజ్ చేస్తేనే ఆ డిసీజ్ అనేది తగ్గుతుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అదే డిసీజ్ వస్తే దానికంటే బెటర్ వాడాల్సి వస్తుంది కదా. సో ఆ విధంగా మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ను డ్యామేజ్ చేసుకుంటున్నాం. సో దయచేసి చెప్తున్నా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయండి. రైతులకు గిట్టుబాటు ధరలు అయితే గవర్నమెంట్ నుంచి అంటే ఇది నేను లేదంటే మీరు ఒక్కరే అనుకుంటే అయ్యేది అదే కాదు. గవర్నమెంట్ నుంచి కొన్ని కఠినమైన చర్యల ద్వారా జరిగితే మాత్రం 100% మన యొక్క ఆరోగ్యాలు 100 సంవత్సరాల వరకు బతికే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ను ఏర్పాటు చేసుకోండి. ఎక్కడా కానీ మనకు రిమార్క్ ఉండదు. ఒక 10 రూపాయలు అమ్మేదాన్ని 20 రూపాయలకు అమ్మినా కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ. సో వెల్ ఎక్స్ప్లెనేషన్, వెరీ గుడ్, నైస్ ఎక్స్ప్లెనేషన్. మనము కెమికల్ ఫర్టిలైజర్స్ వాడేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి అమ్మకూడదు. మళ్ళీ అలాగనే
ఆర్గానిక్ అనేది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మాత్రమే వాడి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చెప్పి ఇస్తే కెమికల్ ఇప్పుడు కాలంలో కెమికల్ ఫర్టిలైజర్స్ వాడేసి ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అని ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చేసినారని మనం చేయకూడదు. మనం ఇండియాలోనే ఒక 5 స్టేట్స్ అనేది టాప్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాయి. ఆ స్టేట్స్ లో మన స్టేట్ ఎందుకు ఒకటి కాకూడదు అని మనం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి. మన స్టేట్ కూడా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గా చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ ఇండియాలో అని చెప్పేలాగా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయాలి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, పంజాబ్. రైట్. సో ఇక్కడ చూడండి స్టేట్లు కూడా ఏవేవి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారనే స్టేట్లు కూడా చెప్పింది అమ్మాయి. సో మనము బాగా విన్నాం కదా అంటే రైతులు ఆల్మోస్ట్ ఉన్నారు కదా, ఓకేనా, విన్నారా? సో మళ్ళీ ఒడిస్సాలో రఘు ఫర్టిలైజర్ లేదంటే రవి ఫర్టిలైజర్ వెళ్ళి మందులు తెచ్చేసి కొట్టేయడము, మళ్ళీ దాన్ని సారవంతం నాశనం చేయడము, డిసీజెస్ కూడా రప్పించుకోవడం, అంతే కదా. సో అందుకోసమే ఫార్మింగ్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ మనం ఆర్గానిక్ కనీసం మన పిల్లలు చెప్పేటివని విని మనం కూడా ఆర్గానిక్ అనేది స్టార్ట్ చేసుకున్నట్టయితే మనతోనే ఎందుకు స్టార్ట్ కాకూడదు అనే విషయాన్ని కూడా ఆలోచించండి. ఎవరో చేస్తే మనము చేద్దామనేది మాత్రం ఆలోచించకండి. మనతోనే ఎందుకు స్టార్ట్ కాకూడదు అనే విషయాన్ని మాత్రం గ్రహించండి అందరూ కూడా. ఇది మనం చేసేది ఇది మాత్రం తప్పైతే కాదు, 100% జెన్యూన్. దీనికి ఎవరు తప్పులు పెట్టేవాళ్ళు లేరు, 100% జెన్యూనిటీ. ఓకే, రైట్, వెరీ గుడ్ అన్న, సూపర్, రైట్.